హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్‌గా మీరేంటంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. అది కూడా అంటే మీ సిట్యుయేషన్స్ లోని మీకు స్టక్ అయిపోయారు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు అనుకున్నప్పుడు కాంటాక్ట్ చేయొచ్చండి. సో ఈ రోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే ఈ 5/5 పోర్టల్ అనేది మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది. సో డెఫినెట్ గా మీ అందరికీ తెలిసే ఉంటుంది. 5/5 పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది రేపు. సో అంటే ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అసలు మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి. నేను ఎవ్రీ మంత్ కూడా పోర్టల్ రిలేటెడ్ గా రీడింగ్స్ చేస్తున్నాను. దానికి రీజన్ ఏంటంటే ఒక పవర్ఫుల్ పోర్టల్ అనేది ఓపెన్ అయిన తర్వాత డెఫినెట్ గా వ్యక్తుల లైఫ్ లో చేంజెస్ అనేవి వస్తాయండి. కాకపోతే ఈ పోర్టల్ ఓపెన్ అయిన రోజు ఎవరైతే స్ట్రాంగ్ గా మేనిఫెస్ట్ చేస్తారో మోస్ట్లీ ఇది అంటే ఒక గుడ్ టైం అని చెప్పొచ్చు. మీరు మంత్ మొత్తం కూడా మేనిఫెస్ట్ చేసినా స్టిల్ ఇలా పోర్టల్స్ అనేవి ఓపెన్ అయిన రోజు కానీ స్పెసిఫిక్ గా ఎక్కడైనా కూర్చొని మీరు ఏంటంటే మేనిఫెస్ట్ చేస్తే ఇంకా బాగా వర్కౌట్ అవుతాయండి. సో రేపు డేట్ చూసినట్టయితే 5/5/25. సో మీకు అక్కడే అర్థమైపోవాలి అది ఎంత పవర్ఫుల్ నెంబరో. అఫ్ కోర్స్ 5 అనే నెంబర్ ఏంటంటే చేంజెస్ ని ఇండికేట్ చేస్తుందండి, ట్రాన్స్ఫార్మేషన్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఒక మనిషి తన లైఫ్ లోని స్ట్రాంగ్ గా చేంజెస్ అనేవి చూడడానికి అంటే ఈ 5 అనే నెంబర్ ఒక సైన్ అని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు మీలో కొంతమంది ఏంజల్ నెంబర్స్ 555 కానీ లేకపోతే 4 5s కానీ చూస్తుంటారు. అది చూసినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే మీ లైఫ్ లో స్ట్రాంగ్ గా చేంజెస్ వస్తాయి, మీలో కూడా ట్రాన్స్ఫార్మేషన్స్ అనేవి జరుగుతాయి అనే దానికి ఒక ఇండికేషన్ గా కనిపిస్తుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేపు అనే రోజు అంటే పర్టికులర్ గా మీరు 5/5 PM కైనా ఆర్ 5:55 PM కైనా సరే ఎక్కడైనా సరే ఆ టైంలో కూర్చొని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవ్వచ్చండి. చేంజెస్ అయినా వస్తాయి అట్లీస్ట్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే క్లియర్ కట్ గా నెంబర్ చేంజ్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మీరేంటంటే మీ లైఫ్ లో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో చేంజ్ రావాలి డెఫినెట్ గా. అంటే అది ఇలా ఉంటే మాత్రం మీకు కష్టం అని అనిపిస్తే ఎక్కడైనా సరే ఒక ఎంటీ ప్లేస్ లో కూర్చొని మేనిఫెస్ట్ చెయ్యాలండి. అది ఎలా అంటే జస్ట్ మీ ఐస్ క్లోజ్ చేసుకుంటారు. ఫస్ట్ స్లోగా డీప్ బ్రెత్ అయితే తీసుకుంటారు. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ మీకు ఏదైతే జరగాలి, చేంజెస్ రావాలి అని అనుకుంటారో అది ఆల్రెడీ మీ లైఫ్ లో జరుగుతున్నట్టుగా, మీరు అనుకున్నట్టుగానే ప్రతిదీ కూడా చేంజ్ అవుతుంది అన్నట్టుగా మీరు ఏంటంటే ఊహించుకోవాలండి. అంటే విజువలైజ్ చేసుకోవాలి. సో మీ ఐస్ ని క్లోజ్ చేసుకుని ఇదంతా ఎప్పుడైతే విజువలైజ్ చేసుకుంటారో మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఇదంతా స్టోర్ అవుతుందండి. సో ఇలా మీరు ఊహించుకుంటున్నప్పుడు డెఫినెట్ గా మీకు కొన్ని ఎమోషన్స్ అనేవి వస్తాయి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ తో రీయూనియన్ జరగాలి అని మీరు ఏంటంటే విజువలైజ్ చేసుకుంటున్నారు అనుకోండి. సో ఆ రీయూనియన్ జరుగుతుంది అంటే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. కొంతమందికి హ్యాపీ టీయర్స్ వస్తుంది, కొంతమందికి స్మైల్ వస్తుంది. సో బేసిక్ గా మీరు అంటే ఆ ఎమోషన్ ని ఫీల్ అవ్వాలన్నమాట. ఓకే, ఇది నిజంగానే జరుగుతుంది, నా లైఫ్ లో ఇదే జరుగుతుంది, ఆ ఎక్సైట్మెంట్ మీలో ఉండాలండి. సో అలా మీరు ఏంటంటే ఊహించుకున్న తర్వాత సో గాడ్ కి, యూనివర్స్ కి, ఏంజల్స్ కి అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పేసి మీ ఐస్ ను ఓపెన్ చేస్తే చాలండి. ఇవన్నీ సింపుల్ మేనిఫెస్టేషన్స్ అన్నమాట. మీరు అనుకోవచ్చు ఏవో బిగ్ బిగ్ మేనిఫెస్టేషన్స్ చేస్తే థింగ్స్ వర్కౌట్ అయిపోతాయని. సో మీరు ఎన్ని మేనిఫెస్టేషన్స్ చేసినా సరే ఈ సింపుల్ అంటే విజువలైజ్ చేసుకునే మేనిఫెస్టేషన్ చేస్తే చాలండి. ఎందుకంటే ఇదంతా కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతుంది. వన్స్ మీ సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయిన తర్వాత మీరు అది అట్రాక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది, మీలో కొంతమంది రీయూనియన్ జరగాలి అని కోరుకున్న తర్వాత ఇంకా అది జరుగుతుంది అని బిలీవ్ చేయరండి. మేబీ ఆ టైంకి అయితే అది జరుగుతుంది అనుకుంటారు, కానీ తర్వాత మళ్ళీ మీకే అనిపిస్తుంది వర్కౌట్ అవ్వదేమో, ఇలా జరగదేమో, నేను ఎక్కువ ఆలోచిస్తున్నానేమో, ఇదంతా వేస్ట్ ఏమో అలా అనిపిస్తుందండి. కానీ అవేమీ కూడా ఆలోచించకూడదు, ఓన్లీ పాజిటివ్ గానే థింక్ చేయాలి. అప్పుడే మీరు అది అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీ లైఫ్ లో. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో
అసలు చూద్దాం ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ కూడా మీరు చూసినట్టయితే 3 డిఫరెంట్ కార్డ్స్ పెట్టాను. సో మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో అది మీరు పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్ గా మీ లైఫ్ లో మీరు ఏంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి, ఆర్ అంటే హోప్లెస్ గా ఫీల్ అవుతున్నారు ఈ మూమెంట్ లో. మేబీ సిచ్యువేషన్ ఏదో కానీ మీ లైఫ్ లో కీ రోల్ ఒకటి ప్లే చేస్తుంది. దానివల్ల మీరు ఏంటంటే చాలా డిప్రెస్డ్ గా ఉన్నారండి. అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయట పడాలి అనిపిస్తుంది, కాకపోతే మీకు ఏంటంటే ఎక్కడ సోర్స్ కనిపించట్లేదు. అంటే ఎలా బయటకు రావాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఏం చేస్తే ఇక్కడ లైఫ్ బెటర్ అవుతుంది, అసలు ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు రాగలరా లేదా అని అంటే ఇలా ఫీల్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. క్లియర్ కట్ గా మీకు ఏంటంటే అన్ని డోర్స్ కూడా క్లోజ్ అయిపోయాయి అనిపిస్తుంది, ఎక్కడా కూడా హోప్ కనిపించట్లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో మీరు ఏంటంటే ట్రాప్ అయిపోయి ఉన్నారండి. సో ఇక్కడ ఏంటంటే ఈ 5-5 పోర్టల్ ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయండి. అవి అంటే ఎందుకు వస్తాయి అంటే 5 అనే నెంబరే ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి. సో బేసిక్ గా మీరు ఏ సిచ్యువేషన్ లో సఫర్ అవుతున్నా, ఇప్పటి వరకు మీకు హోప్లెస్ గా అనిపిస్తున్నా, మొత్తానికి అంటే డోర్ క్లోజ్ అయిపోయింది, ఇంకా మీరు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. రేపనే రోజు కూడా అసలు మీకు ఎలా ఉంటుందో తెలియదు. అసలు రేపనే రోజు అంటే బెటర్ గా ఉంటుందా లేకపోతే సేమ్ కంటిన్యూ అవుతుందా, అసలు అంటే ఇది ఇంతేనా అని మీకు అనిపించినా డెఫినెట్ గా ఇది చేంజ్ అవుతుందండి. ఇక్కడ ఈ డోర్ అయితే మీకోసం యూనివర్స్ ఓపెన్ చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ లో సఫర్ అవుతున్నట్టయితే డే అండ్ నైట్ అంటే ఇక్కడే స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఈవెన్ ఏంటంటే మీరు ఎవరిదైనా సపోర్ట్ తీసుకుందాం ట్రై చేస్తున్నా ఎవరు మీకు సపోర్ట్ చేయట్లేదన్న ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎందుకంటే యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుందండి. ఈ సిచ్యువేషన్ లోని థింగ్స్ అనేవి సెటిల్ అవుతాయి. ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అయినా సరే మీరు చేంజ్ ని చూస్తారు. సో అసలు చూద్దాం ఇక్కడ వెనక మెసేజ్ ఏముంది అనేది. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఒకవేళ ఎవరిదైనా సపోర్ట్ తీసుకునే పరిస్థితి ఉంది, మీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు ఏంటంటే ఎవరో స్ట్రేంజర్ మీకు సపోర్ట్ చేస్తారంటండి. బయట వాళ్ళ నుంచి మీకు ఆ సపోర్ట్ దొరుకుతుందంట. మేబీ అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే మేబీ వీళ్ళని మనం ట్రస్ట్ చేయొచ్చా, వీళ్ళకి ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నాయేమో, లేకపోతే మన నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, అసలు ఇలాంటి వాళ్ళని మనం ఎలా హ్యాండిల్ చేసేది, ఎలా ట్రస్ట్ చేసేది. సో అసలు మనం ఏంటంటే ఇక్కడ ఇప్పటికే చాలా కోల్పోయాం, లేకపోతే చాలా డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చి ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇలా మీరు ఆలోచించిన ఈ స్ట్రేంజర్ ఏంటంటే మీకు బాగా సపోర్ట్ చేస్తారండి. వాళ్ళనైతే అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. వాళ్ళ సపోర్ట్ వల్ల మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు. అంటే యూనివర్స్ మీ లైఫ్ లోకి ఒక పర్సన్ ని పంపిస్తుందండి. ఆ పర్సన్ ని ఎందుకు పంపిస్తుంది, ఆర్ ఆల్రెడీ పంపించి ఉండొచ్చు కూడా, మేబీ ఈ పర్సన్ ఎవరో కూడా మీకు తెలిసి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రేంజర్ వల్ల మీ లైఫ్ లో చేంజెస్ వస్తాయండి. ఈ స్ట్రేంజర్ ని మీరు ట్రస్ట్ చేయొచ్చు. యాక్చువల్ గా ఈ కార్డ్ ప్రకారం ఏంటంటే మీకు భయం వేస్తుంటది. ఎందుకంటే ఇప్పుడు ఒక అన్నోన్ పర్సన్ ని ఎలా ట్రస్ట్ చేసేది. ఇప్పుడు మీ వాళ్ళు లేకపోతే మీకు బాగా తెలిసిన వాళ్ళే మీకు సపోర్ట్ చేయలేదు, లేకపోతే మీకోసం స్టాండ్ తీసుకోలేదు. సో ఒక అన్నోన్ పర్సన్ ఎందుకు తీసుకుంటారు అని మీరు అనుకున్నట్టయితే ఒక్కటి మాత్రం నిజమండి, వాళ్ళు ఏదైనా చెప్తుంటే వినండి. అది మీకు అంటే మీ మంచిగా చెప్తున్నట్టు అనిపిస్తుంది ఎక్కడో, కానీ అది మీకు పాజిటివ్ వైబ్ ఇస్తుంది అంటే అలాంటి వాళ్ళని ట్రస్ట్ చేయండి. లేదు అలా ఏం అనిపించట్లేదండి, వీళ్ళు అంటే కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు అంటే ఈ పర్సన్ కాదు, ఇంకెవరైనా కూడా రావచ్చు. బట్ యూనివర్స్ అయితే ఒక పర్సన్ ని మీ లైఫ్ లో పంపిస్తుంది. వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, కానీ వీళ్ళ సపోర్ట్ వల్లే మీరు ఏంటంటే బయట పడతారంట మీ లైఫ్ లో. అంటే పర్టికులర్ గా ఈ సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేస్తున్నారు కదా, సో ఇది మాత్రం జరుగుతుందండి. 5-5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఇలాంటిది ఒకటి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, మీ లైఫ్ లో వచ్చే చేంజెస్ ఎలాంటివి అనేది.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా నేను చెప్పాను కదండి, ఒక స్ట్రేంజర్ అయితే వస్తారు, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అని. మోస్ట్లీ ఒక లేడీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఒక 80% అయితే ఒక లేడీయే వస్తారు. బట్ డెఫినెట్ గా ఒక 20% మాత్రం ఒక మేల్ పర్సన్ కూడా రావచ్చు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఫెమినిన్ ఎనర్జీ అనేది ఎక్కువ క్యారీ చేయొచ్చు అండి. అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం లేడీస్ చూడండి ఎలా అయితే సెన్సిటివ్ గా ఉంటారో, కొంత స్మూత్ గా మాట్లాడతారో, లేకపోతే కొంతవరకు లేడీ బిహేవియర్ అనేది మీరు చూస్తుంటారు కదా, లేకపోతే వాళ్ళ అప్రోచ్ కానీ, ఒక లేడీ అప్రోచ్ ఎలా ఉంటుందో అలా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో బేసిక్ గా ఒక పర్సన్ అయితే వస్తారు, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళ సపోర్ట్ మాత్రం మీ లైఫ్ ని చాలా వరకు చేంజ్ చేస్తుందండి. అండ్ ఇంకొకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, మీరేంటంటే వాళ్ళు ఎవరో సపోర్ట్ చేస్తారు, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి అన్నట్టు కాకుండా మీ వైపు నుంచి మీరు 100% ఎఫర్ట్స్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తారు. యూనివర్స్ ఏంటంటే వాళ్ళని అందుకే మీ లైఫ్ లోకి పంపిస్తుంది కాబట్టి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. మీరు దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు చేయాల్సింది కూడా మీరు చేయాలండి. మీరు చేయాల్సింది మీరు చేయకుండా వాళ్ళ మీద కంప్లీట్ గా డిపెండ్ అయిపోవడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ వైపు నుంచి కూడా ఆ కన్సిస్టెన్సీ ఉందా లేదా అని యూనివర్స్ చూస్తుంది. మీరు కానీ 100% ఎఫర్ట్స్ పెడితే అవుట్కమ్ అనేది పాజిటివ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుందంట. డెఫినెట్ గా ఇదైతే గుడ్ సైన్. ఇదేంటంటే ఒక కెరియర్ ఆస్పెక్టే కాదు, ఒక రిలేషన్షిప్ ఆస్పెక్టే కాదు, ఏ ఆస్పెక్ట్ లో అయినా సరే మీ వైపు నుంచి మీరు ఏంటంటే మీ 100% ఇవ్వాల్సి ఉంటుందండి ఈ టైంలో. ఎందుకంటే చేంజెస్ అనేవి రావాలి అంటే వేరే వాళ్ళు ఎంత మీకు సపోర్ట్ చేస్తున్నా, ఎంత వర్కౌట్ చేయాలని చూస్తున్నా, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అవుట్కమ్ అనేది పాజిటివ్ గా రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ టైంలోని మీరు అంటే ఏదైనా పర్చేస్ చేయాలని చూస్తుంటారు కదా, పర్టికులర్ గా ఇప్పుడు కొంతమంది హౌస్ పర్చేస్ చేయాలనుకుంటారు, కొంతమంది ల్యాండ్ పర్చేస్ చేయాలనుకుంటారు, కొంతమంది గోల్డ్ పర్చేస్ చేయాలనుకుంటారు, కొంతమంది కార్ కానీ బైక్ కానీ ఏదో పర్చేస్ చేయాలని చూస్తుంటారు కదా. సో ఇలాంటివి ఏం పర్చేస్ చేయాలనుకున్నా సరే ఇది వర్త్ అవుతుందండి. సో మీరు ఏంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదంటే మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా, మళ్ళీ దీని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇది మనకి కరెక్టేనా, అలా ఏం అవసరం లేదండి. ఈ కార్డ్స్ లో చూసిన దాని ప్రకారం అయితే అలాంటి చేంజెస్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ. సో ఛాన్స్ అయితే తీసుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ కొంచెం ఏంటంటే ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. అలా అంటే వర్క్ చేస్తూ అలా స్ట్రెస్ తీసుకుంటూ అలా వ్యక్తుల కోసం ఆలోచిస్తూ అదే పనిగా మాత్రం టైం స్పెండ్ చేయొద్దండి. కొంచెం మీకోసం కూడా మీరు ఆలోచించండి. మీకు ఫ్రీగా అనిపించే పనులు కూడా చేయండి. బయటకు వెళ్ళండి, మీకు నచ్చినట్టుగా ఉండడానికి ట్రై చేయండి. కొంత అంటే ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా అదే పనిలో ఆలోచించుకుంటూ అదే వేలోనే ఏంటంటే థింగ్స్ ని ముందుకు తీసుకెళ్తూ ఉండొద్దు. వ్యక్తులతో కూడా కొంత మింగిల్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీలో చాలా మంది అంటే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వ్యక్తులతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతుంటారండి. అంటే వాళ్ళు మీతో ఓపెన్ అప్ అయ్యి మాట్లాడే ప్రయత్నం చేసినా మీకేంటంటే ఎందుకో కానీ మీ ఆలోచనలు మీకున్న సిచ్యువేషన్స్ వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు. అలా కూడా చెయ్యొద్దు. సో డెఫినెట్ గా వాళ్ళతో మాట్లాడండి. కొంత మీ పరిస్థితుల గురించి మరీ షేర్ చేసుకోకపోయినా ఫ్రీగా ఏదో నార్మల్ గా అయినా సరే మాట్లాడితే సరిపోతుందండి. సో ఒక్కటి మాత్రం నిజమండి, ఈవెన్ మీ లైఫ్ లో మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ ని అంటే ఇదే ఫైనల్, ఇదే అవుట్కమ్, ఇంకా మనం చేసేదేం లేదు, నేను చెప్పాను కదా మీకు హోప్ కనిపించిన సిచ్యువేషన్ లో కూడా మీరు అప్పుడే ఏది కూడా డిసైడ్ అయిపోద్దండి. ఏది కూడా ఇంకా ఇక్కడ యూనివర్స్ డిసైడ్ అవ్వలేదు. అవుట్కమ్ అనేది ఇంకా ఫిక్స్డ్ కాదు. మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అండ్ అసలు మీ వైపు నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనేది యూనివర్స్ చూడాలనుకుంటుందండి. అందుకే మీకు ఏంటంటే థింగ్స్ అనేవి కాంప్లికేట్ చేస్తుంది. ఆర్ మీరు ఏంటంటే ఇక్కడ నిజంగానే ఇది చాలా బిగ్ థింగ్, ఇంత స్ట్రెస్ ఏంటి అన్నట్టుగా రియాక్ట్ అవుతున్నారు అనమాట. సో బేసిక్ గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవుట్కమ్ అయితే ఇంకా ఏది కూడా డిసైడ్ అవ్వలేదు. సో మీరు ఇక్కడ రియాక్ట్ అయ్యే దాని ప్రకారం అండ్ మీ ఎఫర్ట్స్ ప్రకారమే చేంజెస్ అయితే చూస్తారు. బట్ డెఫినెట్ గా ఇది మీకు వర్కౌట్ అవుతుందండి. నేనే చెప్తున్నాను కదా, మీలోనే ఏదైనా ఉంది, మీరు ట్రై చేస్తే 100% వర్కౌట్ అవుతుంది. ఇది ఏ సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మీ లైఫ్ లో ఇప్పుడు మీరు డిసైడ్ అయిపోయారు, లైక్ ఇదే ఇంకా కన్క్లూజన్, మనం చేసేది ఏం లేదు అంటే తెలిసిపోయింది ఇంకా ఏం లేదు అని అనుకున్నట్టయితే అదేనండి, అక్కడే మీరు ఇంకా ఏం డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే యూనివర్స్ డిసైడ్ అవ్వలేదు, మీరు ఎందుకు డిసైడ్ అయిపోతున్నారు, కేవలం మిమ్మల్ని పరీక్షిస్తుంది అంతే.
మీరు ఎలా రియాక్ట్ అవుతారు, అసలు మీ పరిస్థితి ఏంటి అని చెప్పి మీరు ఏంటంటే కొంచెం ఓవర్ గా రియాక్ట్ అవుతున్నట్టున్నారు. సో చేంజ్ అవ్వాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పిరిచువల్ గా కొంత మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలండి. అంటే స్పిరిచువల్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనే దానికంటే స్పిరిచువల్ గా కొంత ఎవేకన్ అయితే బాగుంటుంది. మీలో ఎవరికైనా సరే ఈ యోగా మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే ఓకే, అది రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. బట్ చేసే అలవాటు లేని వాళ్ళు కూడా ఎంతో కొంత అలవాటు చేసుకుంటే మంచిదండి. యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయడం కానీ, ఆర్ ఫిజికల్ యాక్టివిటీస్, అవుట్డోర్ యాక్టివిటీస్ ఏవైనా చేయడం కానీ, ఇలాంటివి చేయడం బెటర్ అండి. ఎందుకంటే స్పిరిచువల్ గా ఫస్ట్ ఎవేకన్ అవ్వాలంటే అన్నిటికంటే బెస్ట్ మెడిసిన్ మెడిటేషన్ అండి. మెడిటేషన్ చేస్తే స్పిరిచువల్ గా ఎవేకనింగ్ అనేది కష్టం కాదు. బట్ చాలా మంది అసలు మెడిటేషన్ అంటేనే చేయరు. ఏమంటే అది మేము చేయలేకపోతున్నాం, మా వల్ల అవ్వదు అని అంటారు. ఒక 10 minutes సైలెంట్ గా కూర్చోవడం కూడా కష్టం అంటే ఇంకా దానికి చెప్పేదేం లేదు. బట్ చేస్తే మంచిదండి. ఈ టైంలో స్పిరిచువల్ గా కూడా మీరు ఎంతో కొంత ట్రాన్స్ఫార్మ్ అయితే అది మీ లైఫ్ కి చాలా బెనిఫిట్ అవుతుందండి. పర్టికులర్ గా రిలేషన్షిప్ లో ఎవరైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మీరు కొంత స్పిరిచువల్ గా కానీ యూనివర్స్ తో కనెక్ట్ అయితే మీకు చాలా విషయాల్లో క్లారిటీ కూడా వస్తుందండి. అండ్ కొంచెం అంటే హోలీ ప్లేసెస్ విజిట్ చేయడం కూడా చేస్తే బాగుంటుందండి. మీలో కొంతమంది ఏంటంటే ఎక్కువ హోలీ ప్లేసెస్ విజిట్ చేయరు, అంటే ఇంట్లోనే ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. సో కొంచెం హోలీ ప్లేసెస్ విజిట్ చేయండి. ఈ మంత్ చేస్తే మంచిదండి. అంటే చాలా మందికి ఏంటంటే ప్లాన్స్ ఉంటాయి కదా, ట్రిప్స్. సో వెళ్ళినప్పుడు ఏంటంటే అలాంటి ప్లేసెస్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈవెన్ ఇంట్లో కూడా ప్రేయర్స్ అనేవి చేస్తూ ఉండండి ఫ్రీక్వెంట్ గా. బయటకు వెళ్తున్నప్పుడు కూడా అంటే మీ ఫేవరెట్ గాడ్ ఎవరైనా ఉంటే వాళ్ళని తలుచుకొని వాళ్ళకి ఒకసారి ప్రేయర్ చేసి బయలుదేరండి. అలానే అంటే ఏదైనా ఒకటి ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా ముఖ్యమైన డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా మోస్ట్లీ అంటే గాడ్ కి అయితే ఒక్కసారి ప్రేయర్స్ ఆఫర్ చేసి డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ టైంలో మాత్రం మీరు ఏం చేయాలనుకున్నా సరే ఒక్కసారి మాత్రం ఇది నా వల్ల అవుతుందా లేదా, నేను చేయగలనా అని ఆలోచించి మీకు ఇంకా చేయగలరు, డెఫినెట్ గా ఇది చేయాల్సిన అవసరం ఉంది అని అనిపించిన తర్వాత ఇంకా ఫర్మ్ గా దానికోసం స్టాండ్ తీసుకోవాలండి. అంటే ఎలా ఉంటుందంటే నాకు ఇది కావాలి, సో నేను చేస్తున్నాను అంతే. నాకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నాకు వేరే వాళ్ళ ఒపీనియన్ కంటే కూడా నేను ఇది చేయడం అనేది ఈ ఫేజ్ లో అట్లీస్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను స్టాండ్ తీసుకుంటున్నాను అనే వేలో కానీ మీరు చేస్తే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందండి. ఈ మూమెంట్ లోనే ఏంటంటే ఇప్పుడు మీలో కొంతమంది బిజినెస్ పెట్టాలనుకున్నా, లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదో సమ్ కెరియర్ పాత్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నా, రిలేషన్షిప్ లో కూడా ఒక డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉంది అనుకోని మీరు ఇంకా డిసైడ్ అయ్యి వన్స్ ఆ స్టాండ్ తీసుకుంటే మాత్రం ఇది మీకు లాంగ్ రన్ లో సపోర్ట్ చేస్తుందండి. ఇంకా తర్వాత మీ ఇష్టం. సో ఇలాంటి చేంజెస్ కూడా ఇక్కడ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఏదైనా సరే మీరు చేంజ్ అయితేనే మీ సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయండి. పర్టికులర్ గా ఈ 5-5 పోర్టల్ అనేది ఎలా అనిపిస్తుంది అంటే మీ జీవితంలో మార్పులు అయితే చాలా స్ట్రాంగ్ గా రావడం ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బట్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే మీ నుంచే స్టార్ట్ అవ్వాలి. మీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తే మీ లైఫ్ లో కూడా చేంజెస్ ని మీరు చూస్తారంట. సో బేసిక్ గా ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఆల్రెడీ చాలా ప్లాన్ చేసుకున్నారండి. మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది మీ లైఫ్ లో ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, అండ్ మీరేంటంటే నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అంతా అనుకున్నారు. కాకపోతే మీరు అనుకున్నది ఏది కూడా అనుకున్నట్టుగా జరగకపోవడం వల్ల మీకు ఏంటంటే డౌట్ అండి. మేబీ అంటే నేను ఇంత ప్లాన్ చేసుకొని ఇంత చెయ్యాలనుకుంటుందే జరగట్లేదంటే ఇంకా నేను ప్లాన్ చెయ్యకపోయినా, లేకపోతే నేను ఇంకా మళ్ళీ ప్లాన్ చేసినా ఇలానే జరగవచ్చు. సో బేసిక్ గా ఇక్కడ మారేదేం లేదు అని మీకు మీరే ఏంటంటే డౌన్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరే ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఈవెన్ మీ హార్ట్ లో ఆన్సర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. అంటే మీకు తెలుసు యాక్చువల్ గా ఈ సిచ్యువేషన్స్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవి ఎందుకు కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. సో బేసిక్ గా ఇక్కడ ఏంటంటే మీకు డోర్స్ అనేవి క్లోజ్ అయినప్పటికీ కూడా ఏం చేయాల్సిన పరిస్థితి ఉంది అంతా తెలుసు. కానీ అవి యాక్సెప్ట్ చేయడానికి మీరే సిద్ధంగా లేరండి. మీరేంటంటే ఎక్కడో కానీ అంటే సపోర్ట్ దొరకక లోన్లీగా ఫీల్ అవ్వడం కానీ, కొంత డిప్రెషన్ లో ఉండడం కానీ అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే మీరు ఇక్కడ పర్సన్స్ నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. బట్ పర్సన్స్ మీకు సపోర్ట్ చేయట్లేదు సరికదా, అపోజ్ చేస్తున్నారు అనమాట. మీరే రాంగ్, మీరే డెసిషన్స్ తీసుకున్నారు, మీరే అంటే ఇది కావాలని చేసుకున్నారు. సో మీరేంటంటే ఇది ఫేస్ చేస్తున్నారు అనే వేలో వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. అంటే
బేసిక్ గా ఇక్కడ పర్సన్స్ కి మీకు ఆ డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. అందుకే మీరు ఏంటంటే కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మీరు ఇక్కడ ఏంటంటే పర్సన్స్ నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను అందుకే మీకు మళ్ళీ చెప్తున్నానండి, యూనివర్స్ మీకోసమే వ్యక్తులను అయితే పంపిస్తుంది, ఆల్రెడీ పంపించి ఉండొచ్చు కూడా. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ మాట మీరు వింటున్నారా లేదా, వాళ్ళ సపోర్ట్ మీరు అడుగుతున్నారా లేదా అనేది మీరు చూసుకోండి. ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటే వాళ్ళు చెప్పింది పూర్తిగా విన్న తర్వాత మీరు అంటే ఒక డెసిషన్ తీసుకోవచ్చు. లేదు ఇంకా వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరు అంటే మీరు వాళ్ళని సపోర్ట్ అడగాల్సి ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఇక్కడ 100% అలాంటి వాళ్ళ మీద డిపెండ్ అయిపోవద్దండి. అంటే అఫ్ కోర్స్ వాళ్ళ సపోర్ట్ అనేది మీకు ఇంపార్టెంట్ ఈ ఫేజ్ లో, ఎందుకంటే మీరు చాలా లోగా ఫీల్ అవుతున్నారు అండ్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఇది పెద్ద ప్రాబ్లం అండి. ఒక మనిషి ఏంటంటే వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఈవెన్ 100% ఆపోజిట్ లో ఉన్న వీళ్ళు చేస్తుంది కరెక్ట్ అని వీళ్ళు బిలీవ్ చేసి ముందుకు వెళ్తే డెఫినెట్ గా వాళ్ళు ఏదో ఒక రోజు సర్వైవ్ అవుతారు అండ్ వాళ్ళు చేసింది రైట్ అని సొసైటీకి కూడా చెప్పగలుగుతారు. కాకపోతే ఇప్పుడు మీరు చేస్తుంది రైటా రాంగా అనేది మీరు అంటే ఎలా ఆలోచిస్తున్నారంటే వేరే వ్యక్తులు అది డిసైడ్ చేయాలనుకుంటున్నారు. అంటే మీరు చేస్తుంది రైట్ అయినప్పటికీ కూడా వేరే వ్యక్తులు ఇది రైట్ అని మీకు చెప్పాలి, చెప్తేనే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, సో దట్ మీరు ఏంటంటే ముందుకు వెళ్ళగలరు అని ఆలోచిస్తున్నారు. కానీ వేరే వ్యక్తులు చెప్పకపోయినా నష్టం ఏముంది, మీరు చేస్తుంది కరెక్టే కదా, మీ ఆలోచన సరిగ్గానే ఉంది కదా, మేబీ ఇప్పుడు అది అవ్వకపోవచ్చు, వచ్చే రోజుల్లో అయినా అవుతుంది కదా, ఎందుకంటే మీరు చేయడమే కరెక్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇలాంటి ఆలోచన మీకు లేదు. మీకు ఏంటంటే ఎవరో సపోర్ట్ చేస్తే అంటే మీకు మోటివేషన్ వస్తుంది, మీరు ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ గా చేయగలరు అంటే అలా ఆలోచిస్తున్నారండి. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. పర్టికులర్ గా మీ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ లో మాత్రం ఒక సపోర్ట్ అనేది ఉండాలి అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ మీరు చేస్తుంది సరైందే కాబట్టి సింగిల్ గా చేస్తే ఏమైపోయింది, ఈ రోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది అలా ఆలోచించట్లేదు, బ్యాకప్ కోరుకుంటున్నారండి. ఆ బ్యాకప్ చేసే వ్యక్తులు ఏంటంటే ఇప్పుడు ఉన్న ఫేజ్ లో మీకు దొరకట్లేదు, బట్ వచ్చే రోజుల్లో అయితే ఉంటారు. కాకపోతే వాళ్ళు చెప్పినప్పుడైనా సరే మీకు అంటే అక్కడ ఏమైనా సరే వాళ్ళు కొంచెం రాంగ్ గా చెప్తున్నారంటే అది మీరు కరెక్ట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమైనా రైట్ చెప్తుంటే దాని ప్రకారం మీరు ఫాలో అయిపోవచ్చు. ఏదైనా సరే నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, వాళ్ళు మీకు ఏదో పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలి, వాళ్ళు మీకు బూస్టప్ చేయాలని చూడొద్దు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. యూనివర్స్ అందుకే మీ లైఫ్ లోకి ఇలాంటి వ్యక్తులను పంపిస్తుంది. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఎలా ఉన్నారంటే స్టక్ అయిపోయారండి. కానీ ఇండివిజువల్ గా మీరు కూడా కొన్ని తెలుసుకొని మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. సోలోగా వాళ్ళ మీద డిపెండ్ అయిపోతే కుదరదు అనేదే ఇక్కడ మొత్తం అంటే కార్డ్స్ లో నాకు కనిపిస్తుంది. అందుకే అవుట్కమ్ కూడా ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సో ఇప్పటి నుంచి అయినా మీరు మారి సరిగ్గా ప్రయత్నం చెయ్యండి అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ కార్డు పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో ఈ కార్డ్ చూస్తుంటేనే నాకు అర్థమైంది మీరు ఏంటంటే ముందుకు వెళ్దాం, మీ లైఫ్ లో ఏదో చేద్దాం అని ట్రై చేస్తున్నా సరే మీకు ఎక్కడా కూడా ఆపర్చునిటీస్ అనేవి కనిపించట్లేదు. మీ లైఫ్ లో మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చు, బట్ మీకు ఏంటంటే ఎక్కడా కూడా యూనివర్స్ ఛాన్స్ ఇవ్వట్లేదు. లైక్ ఇది ఒక పాజ్ లాగా ఫీల్ అవుతున్నారండి మీరు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అంటే మీకేదో చెయ్యాలని ఉంది, లేకపోతే మీరేంటంటే ఇక్కడే ఆగిపోకూడదు అని అనుకుంటున్నారు, కాకపోతే మీకు దారి కనిపించట్లేదండి. అంటే యూనివర్సే మిమ్మల్ని స్టాప్ చేస్తుంది, మీకేంటంటే పరిస్థితులు ఎక్కడా కూడా అనుకూలించట్లేదు అని మాత్రమే మీరు అనుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ 5/5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత డెఫినెట్ గా ట్రాన్స్ఫార్మేషన్స్ అనేవి వస్తాయి, ఆర్ చేంజెస్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ లైఫ్ లో. సో డెఫినెట్ గా ఇక్కడ ఏంటంటే మీకు దారి కనిపించట్లేదు, మీరు ఏంటంటే ఇక్కడే ఆగిపోయారు అని ఫీల్ అవుతున్నట్టయితే ఈ డోర్స్ అనేవి మీకోసం ఓపెన్ అవుతాయండి. సో మీరు ఏంటంటే మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండండి చేంజెస్ కి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అవుట్కమ్ అనేది ఇలానే ఉంటుంది. లైక్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఈ డోర్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఇదే ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది అని మీరు ఏంటంటే ప్రిడిక్ట్ చేసుకోవద్దండి. ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. సో మీరు అనుకుంటుంది మీరు చేయడం అనేది వేరు, బట్ మీరు అనుకుంటుంది మీరు చేసిన అవుట్కమ్ అనేది ఇదే రావాలి అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఏముంటుందో ఎవరికీ తెలియదు. యూనివర్స్ అయితే మీరు కోరుకున్నట్టుగా మీకు ఒక దారిని చూపిస్తుంది, కానీ ఆ దారిలోకి మీరు వెళ్ళిన తర్వాత ఏదైనా జరగచ్చు, అక్కడ ఏమైనా ఉండొచ్చు. సో దానికి మీరు మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండాలి. అంతేకాని మీరేంటంటే ఈ డోర్ ఓపెన్ అయితే అదే ఉంటుంది, సో నేను అది ఎక్స్పెక్ట్ చేసే ఇక్కడికి వచ్చాను అని అంటే కుదరదు. ఎందుకంటే
ఇక్కడ అలా మీరు ప్రెడిక్ట్ చేసుకుంటూ వెళ్ళడానికే లేదు. చేంజెస్ అనేవి ఏంటంటే కంఫర్టబుల్ గా ఉంటాయని అనుకోవద్దండి. కొన్నిసార్లు మీ కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టేసి మరి అవి యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం అసలు ఈ కార్డ్ వెనుకున్న మెసేజ్ ఏంటనేది. 1111. సో మీలో ఎవరికైనా సరే ఈ ఏంజల్ నెంబర్ 1111 కూడా కనిపిస్తున్నట్టయితే ఇది క్లియర్ కట్ సైన్ అండి. అదేంటంటే మీకు ఒక వ్యక్తి విషయంలో ఒక ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఈ కార్డ్ క్లియర్ కట్ గా నాకు అదే మెసేజ్ ని చూపిస్తుంది. సో ఒక పర్సన్ అంటే మీకు ఇష్టం ఉందండి, ఆర్ ఒక ఒపీనియన్ ఉందండి. అలా మీకు ఎవరైనా ఒక పర్సన్ అంటే ఇష్టం ఉంటే మీరు ఆ పర్సన్ కి వెళ్ళి కన్ఫెస్ చేయాలండి. వాళ్ళది గుడ్ వేలో తీసుకుంటారో బ్యాడ్ వేలో తీసుకుంటారో మీకు అనవసరం. బట్ మీరు చెప్పడం అయితే చెప్పొచ్చు, ఇది రైట్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరేంటంటే అలా చెప్పకుండా వాళ్ళే చెప్తారేమో, లేకపోతే వాళ్ళకే అర్థం అవుతుంది, వాళ్ళు కూడా బయట పడతారు అని వెయిట్ చేస్తున్నట్టయితే అది కరెక్ట్ కాదు. మీ వరకు మీకేంటంటే చెప్పే పరిస్థితి రావాలి, లేకపోతే చెప్పాల్సిన అవసరం ఉంది అనిపిస్తే చెప్పండి అంతే. దానికి రైట్ టైం రాంగ్ టైం అంటూ ఏం లేదు. ఇది చూసారు కదా, సో వెళ్ళి చెప్పేయండి. అది వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటారా నెగిటివ్ గా తీసుకుంటారా అనేది మీకు అనవసరం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మేబీ మీలా ఫీల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. బట్ మీరు అలా చెప్పకుండా మీరు డ్రాగ్ చేయడం వల్ల మీరేంటంటే ఇక్కడ స్టక్ అయిపోతున్నారండి. మీ లైఫ్ లో మీరేంటంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో ఇక్కడ అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఆ పర్సన్ కి తెలియాలి. తెలిస్తే అది వాళ్ళ ఇష్టం. ఇంకా అది ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీకు సంబంధం లేదు. కానీ మీ దగ్గర ఇది ఆగిపోతే మాత్రం మీ ఫాల్టే. అంటే మీ లైఫ్ లో చేంజెస్ రాకుండా మీ ప్రోగ్రెస్ ని మీరే స్టాప్ చేస్తున్నట్టుగా. అందుకోసమైనా సరే చెప్పాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ కార్డ్ ఇండికేట్ చేస్తుంది. సో నేను చెప్తున్నాను కదండి, ఈ 5/5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత చాలా చేంజెస్ అయితే వస్తాయి. బట్ ఆ చేంజెస్ ని మీరు ఇనిషియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీ లైఫ్ లో ఏదో ఒక సిచ్యువేషన్ ఆల్రెడీ ఎండ్ అయిపోయిందండి, ఆర్ ఒక ఎండ్కి వచ్చింది. అది మీకు తెలుస్తుంది ఇది ఎండ్కి వచ్చేసింది. మీరు ఏంటంటే అనుకుంటున్నారు, బట్ ఇది ఎందుకో కానీ విడిచిపెట్టలేకపోతున్నారు. మీకు ఏమనిపిస్తుంది అంటే ఇలా హోల్డ్ చేస్తే ఎక్కడో చిన్న ఛాన్స్ ఉంటుంది. సో ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఏంటంటే దాన్ని యూస్ చేసుకుందాం, ఆర్ మన కంఫర్ట్ ప్రకారం చేంజ్ చేసుకుందాం అని ఇలా అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఇది మీరు హోల్డ్ చేయడం వల్ల మీకు వచ్చింది అయితే ఏం లేదండి మీ లైఫ్ లోని. అంటే ఇది పెద్దగా యూస్ఫుల్ అయితే కాదు. సో మీరు ఇప్పటికైనా తెలుసుకొని దాన్ని కట్ చేయడం అయితే మంచిది. ఆర్ ఇంకా అది అక్కడతో అయిపోయింది అని అట్లీస్ట్ అర్థం చేసుకోవడం అయినా చెయ్యాలండి. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చు. నేను చెప్తున్నాను కదా, కొంతమందికి ఏంటంటే వాళ్ళ లవ్ ని వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయమని చెప్పి కార్డ్ చూపిస్తుంది. సో బేసిక్ గా ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఆపోజిట్ పర్సన్ ఎలా రియాక్ట్ అయినా వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది కూడా ఇంపార్టెంటే. కాబట్టి వాళ్ళు ఎస్ చెప్పినా నో చెప్పినా దాన్ని అయితే యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎదుటి వ్యక్తి ఇంట్రెస్ట్ అనేది అంటే అది వాళ్ళ ఇష్టం అండి, మీకు సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ ఎలా అయితే మీకు ఇంపార్టెంటో వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా అలానే వాళ్ళకి ఇంపార్టెంట్ అది. సో ఇప్పుడు మీరు అది కన్సిడర్ చేయం, మేము ఇంకా అంటే అలానే ఉంటాం స్టబ్బన్ గా అంటే మరి ఇంకా దానికి చెప్పేదేం లేదు. సో బేసిక్ గా నేనైతే మీకు ఒకటే చెప్తానండి, పర్సన్స్ మీతో కోఆపరేట్ చేసినా చెయ్యకపోయినా అది ఓకే అన్నట్టే ఉండండి. అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉంటాయండి, ఎప్పుడు పర్సన్స్ గురించే అని కాదు కదా లైఫ్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే కెరియర్ పాత్ లో బ్లాకేజెస్ ఉంటాయి,
లేకపోతే లైఫ్ లో వేరే స్టఫ్ కూడా ఉంటుంది. సో ఇవేవి మీకు వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకో, కానీ టెక్నికల్ గా అవి ఇంకా వర్కౌట్ అవ్వవు. సో మనమే అనవసరంగా హోల్డ్ చేస్తున్నామేమో అనే ఫీలింగ్ మీకు వస్తున్నట్టయితే దాన్ని విడిచిపెట్టడానికి ట్రై చేయండి. ఇంకా ఇంకా దాన్ని డ్రాగ్ చేయొద్దు, ఎందుకంటే దాన్ని డ్రాగ్ చేస్తే మీ లైఫ్ లో ప్రోగ్రెస్ అనేది ఉండదండి. మీ లైఫ్ లో చేంజెస్ అనేవి రావు. ఇప్పుడు నా లైఫ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే ఎలా చేంజ్ అవుతుంది? ఓల్డ్ థింగ్స్ ని విడిచిపెడితేనే న్యూ థింగ్స్ వస్తాయి. సో అలాంటప్పుడు ఇక్కడ ఓల్డ్ థింగ్స్ కొన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది అని మీకు తెలిసినప్పుడు వాటిని విడిచిపెట్టాలంతే. మీరేంటంటే ఈ టైంలో ఎదుటి వ్యక్తుల నుంచి ఏదో దొరకాలి, లేకపోతే సిచ్యువేషన్స్ అనేవి మీకు వర్కౌట్ అవ్వాలి అన్నట్టు కాకుండా మీ వైపు నుంచి మీరు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, మీరు ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నారనేది మాత్రమే చూసుకోవాలండి. ఎందుకంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ డెస్పరేట్ అయ్యి ఇలానే జరగాలి, లేకపోతే ఇది నాకు దొరికితేనే నేను సంతోషంగా ఉంటాను అనే మైండ్ సెట్ లో ఉంటే మాత్రం యూనివర్స్ మీకు కోఆపరేట్ చేయదు. ఈవెన్ ఈ 5-5 పోర్టల్ ఓపెన్ అయినా ఇక్కడ 11-11 నెంబర్ కనిపిస్తున్నా స్టిల్ మీ లైఫ్ అలానే ఉంటుంది అనమాట. పెద్దగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. బట్ మీరు ఏంటంటే ఇక్కడ అవుట్కమ్ అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు అర్థమైన దాని ప్రకారం నేను ఏంటంటే కరెక్ట్ గా కొన్ని హ్యాండిల్ చేయాలి, కొన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దాని ప్రకారమే నేను ముందుకు వెళ్తాను, అవే చేస్తాను. అంతకు మించి నేను ఏంటంటే ఇక్కడ స్ట్రెస్ తీసుకోలేను, అవుట్కమ్ ఎలా వస్తే అలా రాని అన్నట్టుగా మీరు ఉంటే మాత్రం డెఫినెట్ గా మీ లైఫ్ లో చేంజెస్ అయితే వస్తాయండి. ఈ చేంజెస్ అనేవి మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే యూనివర్స్ మీకు రివార్డ్ ఇస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే అన్కండిషనల్ గా థింగ్స్ యాక్సెప్ట్ చేస్తున్నారో, మీ ఫేట్ ని మెయిన్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారో, సో దాని ప్రకారం మీరు మూవ్ అవుతున్నారో, ఇంకా మీరు కోరుకున్నవి ఒక్కొక్కటిగా మీకు దొరుకుతాయి, అది కూడా ఊహించిన విధంగా దొరుకుతాయి. సో బేసిక్ గా ఇక్కడ మీరు ఏంటంటే నాకు ఇదే దొరుకుతుంది అని అనుకోవడానికి లేదు, ఏదో సమ్ సర్ప్రైజ్ లానే ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. అండ్ ఈ మంత్ లో ఏంటంటే సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయండి. మేబీ మీ ఇంట్లో మ్యారేజ్ జరగవచ్చు, లేకపోతే మీకు ప్రమోషన్ రావచ్చు, అబ్రాడ్ వెళ్ళడానికి ఒక ఛాన్స్ రావచ్చు, లేకపోతే ఒక బేబీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఏదైనా సరే ఒక హ్యాపీ ఈవెంట్ అయితే జరుగుతుంది, సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మీలో ఎవరైనా సరే హ్యాపీ రిలేషన్షిప్స్ లో ఉంటే మీ పార్ట్నర్ కి మీకు మధ్యలోని ఆ క్లోజ్నెస్ పెరుగుతుందండి. ఇద్దరు ఏంటంటే ఆ మళ్ళీ కూడా రిలేషన్షిప్ ని కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఎలా అయితే ఉన్నారో అలా ఉంటారు అని చెప్పొచ్చు. సో బేసిక్ గా ఇక్కడ అన్ని కూడా జరుగుతాయండి, గుడ్ థింగ్స్, గుడ్ ఈవెంట్స్ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి డెఫినెట్ గా. అంటే చెప్పాను కదా, మీ ఇంట్లో మ్యారేజ్ అనేది మాత్రం ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. మీ ఇంట్లో ఎవరికైనా సరే మ్యారేజ్ అనేది ఫిక్స్ అవ్వచ్చు అండి, అది మీకైనా అవ్వచ్చు, లేకపోతే మీ బ్రదర్ ఆర్ సిస్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఫిక్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి మ్యారేజ్ అకేషన్ అయితే మాత్రం ఉంటుంది. ఈవెన్ ఎంగేజ్మెంట్ జరగడం కానీ, లేకపోతే ఏవో సమ్ బిగ్ ఈవెంట్స్ జరుగుతాయండి. ఇది మీకు ఏంటంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఈవెన్ చెప్పాను కదా, ప్రమోషన్ కానీ, లేకపోతే ఎక్కడైనా హౌస్ పర్చేస్ చేయడం కానీ అలాంటివి కూడా జరగవచ్చండి. కార్ పర్చేస్ చేయడం కానీ బిగ్ థింగ్స్ అనేవి జరుగుతాయి. సో మీకు ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీ డెస్టినీని కూడా మీరు మీట్ అవుతారండి. అంటే మీ డెస్టినైడ్ పార్ట్నర్ ని మీరు మీట్ అవ్వచ్చు, లేకపోతే డెస్టినీ ప్రకారం మీరు ఇప్పుడు కొన్ని చేయాల్సినవి ఉంటే మేజర్ గా అవి చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎగ్జామ్ పాస్ అయ్యి మీరు ఏంటంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం కానీ, జాబ్ రావడం కానీ, లేకపోతే ఫినాన్షియల్ గా మీరు ఏంటంటే ఆ గ్రోత్ ని చూడడం కానీ, లైక్ డిఫరెంట్ థింగ్స్ ఏవో జరుగుతాయి. ఇది కూడా మీకు ఏంటంటే చాలా పాజిటివ్స్ అయింది అనమాట. వ్యక్తుల్ని కూడా మీట్ అవుతారండి. చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే 2 రకాలుగా కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఎయిదర్ ఒక పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ఒక పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది రిలేషన్షిప్ బ్రేకప్ ఫేజ్ లో ఉంటుంది అనమాట, ఆర్ సెపరేషన్ ఫేజ్ లో ఉంటారు ఇద్దరు. సో అలాంటప్పుడు ఏంటంటే మోస్ట్లీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఇంకా మేము కమిట్మెంట్ ఇవ్వలేము, మా వల్ల అవ్వదు, మేము చేయలేము అంటే అది మీరు యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఇంకా మీరు పక్కన పెట్టేయడమే మంచిది. లేదు మేము ఇంకా హోల్డ్ చేస్తామంటే అది మరి మీ ఇష్టమే, దానికి నేను చెప్పేదేం లేదు, అదే వద్దు అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. ఇంకొంతమంది ఇప్పుడు 1 సైడ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఇద్దరి మధ్యలో కూడా అంటే ఆ టెన్షన్ ఉండి ఒకరితో ఒకరు ఎందుకో షేర్ చేసుకోలేకపోతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏమైనా సరే కన్ఫెస్ చేస్తే థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు కూడా, ఆ పర్సన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీలో కొంతమంది సింగిల్ గా ఉంటారు, మీలాంటి వాళ్ళ లైఫ్ లోకి ఇంకొక న్యూ పర్సన్ కూడా రావచ్చు. సో బేసిక్ గా ఇక్కడ ఏమైనా జరుగుతుందండి, అంటే గుడ్ జరగచ్చు, బ్యాడ్ కూడా జరగచ్చు. బ్యాడ్ జరగడానికి ఏం లేదు, ఆల్రెడీ బ్యాడ్ జరిగిన వాళ్ళకి ఇంకా బ్యాడ్ ఏం జరుగుతుంది.
కాకపోతే సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని మాత్రం యూనివర్స్ చెప్తుందండి. మేబీ ఈ ఫేజ్ కి వాళ్ళు రెడీగా లేకపోతే వాళ్ళని విడిచిపెట్టడమే మంచిది. ఏమో సమ్డే మీ వాల్యూ మీ వర్త్ వాళ్ళు తెలుసుకోవచ్చు. వాళ్ళు హీల్ అయినప్పుడు, లేకపోతే మీరు వాళ్ళని ఈ రకంగా హెరాస్ చేయనప్పుడు మీరు అనుకోవచ్చు మేము హెరాస్ చేయట్లేదు అని. బట్ ఒక వ్యక్తికి ఇష్టం లేదు అన్నప్పుడు వాళ్ళని పుష్ చేయడం అనేది హెరాస్మెంట్ తోనే సమానం అండి. అలాంటివి అయితే ఎవరు చెయ్యొద్దు ఇక్కడ. సో ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే, ఆల్రెడీ మీ లైఫ్ లో మీరు చాలా విషయాల్లో రిస్క్ తీసుకున్నారండి. మీరు ఏంటంటే యాక్చువల్ గా అడ్వెంచరస్ టైప్ కాదు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, రిస్క్ తీసుకున్నారు. సో రిస్క్ తీసుకున్న తర్వాత కూడా మీరు డిజర్వ్ చేసినంత ఇక్కడ మీకు ఏం దొరకలేదు. మీకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఇంక ఇది ఇంతేనా, ఇలానే ఉంటుందా అని అనిపిస్తుంది. బట్ ఈ మంత్ లోనే ఏంటంటే కొంతవరకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. ఒక రిలేషన్షిప్పే కాదు, ఒక కెరియర్ ఆస్పెక్టే కాదు, ఫినాన్సెస్ ఆస్పెక్టే కాదు, ఎక్కడైనా సరే కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ కానీ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తే కొన్ని సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయండి. కాకపోతే కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ట్రాన్స్పరెంట్ గా మాట్లాడడం కాకుండా పర్సన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, అసలు వాళ్ళకి ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి అని తెలుసుకొని మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళ ప్రకారమే మీరు మూవ్ అవ్వండి. అండ్ ఏం చేస్తున్నా సరే మీ వైపు నుంచి మీరు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనేది 1-10 సార్లు థింక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎదుటి వ్యక్తులనే ప్రతిసారి బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకో కానీ మధ్యన కార్డ్స్ ఎప్పుడు కూడా అలాంటి మెసేజెస్ ఛానల్ అయినట్టు చేస్తున్నాయి. సో ఈ రోజు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరేంటంటే ఒక వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతున్నా సరే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ మీ వైపు నుంచి కూడా ఫాల్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలండి. అవి ఏమి చూడకుండా పర్సన్స్ నే బ్లేమ్ చేసుకుంటూ వెళ్తే ఈ సిచ్యువేషన్ నుంచి మీరు ఎప్పటికీ కూడా బయటికి రాలేరు. సో నేనైతే ఒకటే చెప్తాను, మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు అయితే చేయండి. అవుట్కమ్ మాత్రం ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది టైంలో జరగాల్సినప్పుడు జరుగుతుంది. బట్ ఇప్పుడే జరిగిపోవాలి, ఇలానే జరిగిపోవాలి, నేను అందుకే ఇలా చేస్తున్నాను అనే మైండ్ సెట్ మీకు ఉంటే అది అరేంజ్ చేయండి. ఎందుకంటే ఏది కూడా మీరు అనుకున్నప్పుడు జరగదండి. మీరు ఊహించని టైంలో ఊహించని విధంగా జరుగుతుంది. అందుకే యూనివర్స్ మీకు రివార్డ్ ఇస్తుంది అనే వర్డ్ ని నేను యూజ్ చేశాను. సో అది కూడా ఎప్పుడంటే మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మీ వైపు నుంచి మీరు కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. మీలో కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో అందుకే నేను ఒకటే చెప్తానండి, ఇక్కడ ఏదైనా సరే మీ డెస్టినీ ప్రకారమే జరుగుతుంది అని మాత్రం బిలీవ్ చేయండి. అవుట్కమ్ అనేది మాత్రం ఎలా కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ మీ సిచ్యువేషన్స్ ని మీరు ఏంటంటే యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మాత్రం ట్రై చేయండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ 5/5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ కార్డ్ చూస్తున్నట్టయితే ఈ మంత్ లో మీ లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయండి. అంటే గ్రోత్ కనిపిస్తుంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు మీరు ఏంటంటే ఎక్కడైనా ఒక పాయింట్ లో స్టక్ అయిపోయినట్టు అనిపిస్తున్నా, బేసిక్ గా గ్రోత్ అనేది చూడట్లేదు. అది పర్సనల్ గ్రోత్ అయినా అవ్వచ్చు, లేకపోతే రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లోనే గ్రోత్ మీరు చూడట్లేదు. మీకు ఏంటంటే అసలు ఈ గ్రోత్ అనేది ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే మీలో చాలా మంది ఏంటంటేనండి లైఫ్ లో సఫర్ అవుతుంటారండి. ఎంత కష్టపడుతున్నా సరే గుర్తింపు రావట్లేదు, మీరు అనుకున్న దానికి ఫలితం ఉండట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ కార్డ్ చూసిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే గ్రోత్ అయితే ఉంటుందండి. మీరు ఏంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ మంత్ లోనే మోస్ట్లీ గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది కూడా. మీరు ఏంటంటే ఎక్కువ ఆలోచించి అంటే నేను ఇది వర్క్ చేయడం కరెక్టేనా, ఏదో ఒక సిచ్యువేషన్ మీద చాలా ఎక్కువ వర్క్ చేస్తూ ఉండొచ్చు. బట్ మీరు చేస్తున్నప్పటికీ కూడా మీకు అనుకున్న విధంగా ఆ ఫలితం అనేది కనిపించట్లేదు అంటే అది ఇప్పుడు కనిపిస్తుంది 100% కూడా. కానీ మీరు ఏంటంటే స్టాప్ చేయకూడదండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఎక్కడా కూడా మీరు డ్రాప్ అయ్యి అంటే ఇంకా ఇక్కడతో అయిపోయింది అన్నట్టు కాకుండా ఇది ఇంకా ఉంది, నేను ఇంకా మధ్యలోనే ఉన్నాను, నేను అప్పుడే విడిచిపెట్టకూడదని మీకు మీరు ఏంటంటే పుష్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వెళ్తే మాత్రం డెఫినెట్ గా మీరు అనుకున్న దానికంటే కూడా బిగ్ థింగ్స్ అయితే అచీవ్ చేస్తారండి. ఈ కార్డ్ లో అలాంటి ఒక ఎనర్జీ ఉంది. సో అసలు చూద్దాం దీని వెనక మెసేజ్ ఏంటనేది. సో నేను చెప్పాను కదండి, ఇక్కడ ఏంటంటే మీ లైఫ్ లో న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. మీరు ఏంటంటే అనుకోవచ్చు నేను ఆల్రెడీ ఒక సిచ్యువేషన్ లో చాలా వర్క్ చేస్తున్నాను, ఇది ఎండ్ అయిపోయింది, లేకపోతే ప్రోగ్రెస్ లేదు, సో అసలు ఏంటి, నేను అసలు ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అనుకొని చాలా అంటే ఆలోచిస్తున్నట్టయితే
డెఫినెట్ గా మీ లైఫ్ లోని ఒక డోర్ అనేది అయితే ఓపెన్ అవుతుందండి. సో ఈ డోర్ ఎందుకు ఓపెన్ అవుతుంది అంటే మీరు ఎంత కష్టపడ్డారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్ లోని ఈ సిచ్యువేషన్ లోని మీకు న్యూ బిగినింగ్స్ జరగాలి అని అనుకుంటుంది. అందుకే ఇక్కడ ఏంటంటే థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ట్రాన్స్ఫార్మేషన్ అనేది వస్తుందండి. ట్రాన్స్ఫార్మేషన్ అనే దానికంటే కూడా ఈ సిచ్యువేషన్ లో చేంజ్ వస్తుంది మెయిన్. సో ఇదేంటంటే మీరు బ్లెస్సింగ్ గా కూడా కన్సిడర్ చేయొచ్చండి. ఎందుకంటే ఇక్కడ గుడ్ థింగ్స్ జరుగుతాయి, మీకు బ్యాడ్ థింగ్స్ జరగవు. అలా అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదు, కానీ మీరు సాటిస్ఫై అయ్యేలా మాత్రం రిజల్ట్ అయితే ఉంటుంది. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఇంకా చూద్దాం మిగతా కార్డ్స్, యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్ లో పర్టికులర్ గా ఈ టైంలో చాలా చేంజెస్ వస్తాయండి. ఒక చేంజ్ వస్తుంది అనుకోవద్దు, అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో చేంజెస్ అయితే కనిపిస్తుంది నాకు. సో మీరు ఏంటంటే మీ లైఫ్ లో వచ్చే ప్రతి చేంజ్ కూడా రెడీగా ఉండండి. ఎస్ఏ చెప్పండి. ఎక్కడా కూడా ఈ చేంజ్ నాకు రాకూడదు, ఇది నాకు జరగకూడదు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకోసమే జరుగుతాయండి. మీ మంచి కోసమే యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ ని పెడుతుంటది, ఆర్ ఇలాంటి చేంజెస్ ని తీసుకొస్తుంటది. సో బేసిక్ గా ఈ టైంలో ఏంటంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకునే బదులు ఇవి జరగడం వల్ల నా లైఫ్ ఎలా మారుతుంది అని మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఇదంతా ఎందుకు జరుగుతుందో మీకు అర్థమవుతుంది. అండ్ వాటిని మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ లైఫ్ చాలా బెటర్ అవడం కూడా మీరు చూస్తారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మీరు కనెక్షన్స్ పెంచుకోవాలండి. పర్సన్స్ తో మింగిల్ అవ్వాలి. మీరేంటంటే ఇంట్రోవర్ట్ అనుకోండి, నేను అలానే ఉంటాను, నేను ఎవరితో మాట్లాడను, నాకు ఎవరితోని వద్దు అని అలా అనుకోవడానికి లేదు. అందరితో కూడా మీరు ఏంటంటే మింగిల్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కటి మాత్రం నిజమండి, ఎవరైనా సరే కెరియర్ పాత్ లోని ఇంకా థింగ్స్ బెటర్ అవ్వాలి, లేకపోతే మీరేంటంటే మిమ్మల్ని మీరు ఎంతో కొంత అయినా సరే కొన్ని సిచ్యువేషన్స్ నుంచి బెటర్ చేసుకోవాలి అనుకుంటే కనెక్షన్స్ ఇంపార్టెంట్ అండి. డెఫినెట్ గా మీరు ఏంటంటే ప్రొఫెషనల్ గా ఎదగాలి అనుకున్నప్పుడు మీకు కనెక్షన్స్ ఉండాలి. ఈవెన్ బిజినెస్ చేస్తున్న లైక్ ఫినాన్సెస్ తో డీలింగ్స్ అయినా ఏదైనా సరే కనెక్షన్స్ అయితే పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ టైంలో మీరు కనెక్షన్స్ పెంచుకుంటే అది కూడా మీకు ఏదో ఒక రకంగా బెనిఫిట్ అవుతుందండి. సో ఆలోచించండి. అంటే ఇక్కడ ఇది ఒక ఫ్రెండ్షిప్ వరకే ఉండాలి, అది కూడా ఒక హెల్తీ రిలేషన్షిప్ గానే ఉండాలండి. అంతకు మించి డీప్ అయిపోయి అంతకు మించి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి అలా మాత్రం చేయొద్దు. ఇఫ్ మీరు సింగిల్ గా ఉంటే మీ లైఫ్ లోకి ఈ టైంలో ఒక పర్సన్ కూడా రావడం ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఎవరైనా కూడా అవుతారు. బట్ క్లియర్ గా నేను చెప్తున్నాను కదండి, సింగిల్ గా ఉండే వాళ్ళకి మాత్రం వాళ్ళ లైఫ్ లోకి ఒక న్యూ పర్సన్ అయితే వస్తారు. ఇది మీరేంటంటే ఒక పాజిటివ్ సైన్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా నాకు ఇక్కడ స్పిరిచువల్ గ్రోత్ కనిపిస్తుందండి. మీలో చాలా మంది స్పిరిచువల్ గా ఎవేకన్ అవుతారు. ఎవరైనా సరే ఈ యోగా మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటే ఓకే, చెయ్యకపోయినా సరే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీలో ఆ స్పిరిచువల్ ఎవేకనింగ్ అనేది ఈ టైంలో చాలా స్ట్రాంగ్ గా జరుగుతుంది. ఇది మీకోసమేనండి, ఇది మీకే మంచిది. సో ఇలాంటి ఒక ఫేజ్ ని అయితే వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఈ టైంలో మీ ఎనర్జీస్ కూడా చాలా వరకు బ్యాలెన్స్ అవుతాయండి. అంటే మీలో కొంతమందికి ఎనర్జీస్ అనేవి చాలా ఇంబ్యాలెన్స్ లో ఉంటాయి. దానివల్ల ఏంటంటే చాలా నెగిటివ్ గా థింక్ చేయడం, చాలా లోగా ఫీల్ అవ్వడం ఇలాంటివి. లేకపోతే కొన్నిసార్లు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోవడం, లేకపోతే ఆ ఈగో కానీ యాటిట్యూడ్ కానీ కొంత అది ఎక్కువగా ఉండడం లాంటివి జరుగుతుంటాయి. దానివల్ల లైఫ్ లో సిచ్యువేషన్స్ ఎప్పటికీ బెటర్ అవ్వవు. బట్ ఈ టైంలో మాత్రం మీరు ఏంటంటే గ్రౌండ్ అయ్యి ఉంటారు. ఇది మీకోసమే జరుగుతుంది. అండ్ ఫినాన్సెస్ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. చిన్న చిన్న ట్రబుల్స్ కనిపిస్తున్నాయి. అంటే ఎవరికైనా మనీ ఇచ్చేసిన దగ్గర ఆల్రెడీ మనీ ఇచ్చి అది మీరేంటంటే తీసుకోలేకపోతున్నారు, వాళ్ళని ఎంత అడుగుతున్నా ఇవ్వట్లేదు అంటే అలాంటి దగ్గరలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలండి. మనీ ఇప్పుడు ఇచ్చే దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. సో బేసిక్ గా ఇది ఓన్లీ అక్కడనే కాదు, ఖర్చు పెడుతున్న దగ్గర ఎందుకు ఖర్చు పెడుతున్నారు, దానివల్ల మీకు ఏంటి బెనిఫిట్,
సో అలాంటివి కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుందండి. ఎందుకంటే ఫినాన్షియల్ గా కొన్ని ట్రబుల్స్ అయితే కనిపిస్తాయి మీకు ఈ 5/5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత. అండ్ కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీరు ఫ్రెండ్షిప్ చేయొచ్చు అండ్ హెల్తీ కనెక్షన్స్ మెయింటైన్ చేయొచ్చు. కానీ మీ సీక్రెట్స్ చెప్పడం, ప్రతిదీ కూడా వాళ్ళతో షేర్ చేసుకోవడం అండ్ మీరేంటంటే వాళ్ళని సజెషన్స్ అడగడం లాంటివి చెయ్యొద్దండి. ఫ్రెండ్షిప్ వరకే ఉంచమని నేను ఎందుకు చెప్పానంటే, మేబీ వాళ్ళకి మీ సీక్రెట్స్ తెలిసిన తర్వాత మీ గురించి వాళ్ళు వేరే వాళ్ళతో గాసిప్ చేయొచ్చు. సో అలాంటివి జరగకుండా చూసుకోవాలండి. అంటే కనెక్షన్స్ పెంచుకోవడం ఇంపార్టెంటే, కానీ ఆ కనెక్షన్స్ పెంచుకుంటున్న ప్రాసెస్ లో మీరు వాళ్ళ ట్రాప్ లో పడిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎలా ఉంటారో తెలియదు. ఇప్పుడు మీ ఆఫీస్ లో ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది ఒకేలా ఉండరు కదా, ఒక్కొక్కలా ఆలోచిస్తుంటారు. సో ఎవరి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు తెలియదు కదా. అందులో హార్డ్లీ ఒక 2 to 3 మెంబర్సే మంచోళ్ళు ఉంటారండి. ఆల్మోస్ట్ అందరూ అంటే అలా అడ్వాంటేజ్ తీసుకుందాం అని చూసే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎవరేంటో మీకు తెలియదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటంటే ఆఫీస్ అని కాదు, జనరల్ గా మీరు ఏంటంటే వ్యక్తులతో మింగిల్ అయినప్పుడు ఏంటంటే చూసుకోవాలి ఎవరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి. అఫ్ కోర్స్ మీకు ఒకళ్ళు పాజిటివ్ వైబ్స్ ఇచ్చినా, చాలా సపోర్ట్ చేస్తున్నా, స్టిల్ వాళ్ళతో కూడా మీరు ఏది కూడా పర్సనల్స్ షేర్ చేసుకోకపోవడం మంచిది. నార్మల్ గా మాట్లాడి కనెక్షన్ పెంచుకోవడం వేరు, మన విషయాలన్నీ బయటకు చెప్పుకొని కనెక్షన్స్ పెంచుకోవడం వేరు. అలాంటివి ఇక్కడ కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. అండ్ మీలో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది కూడా ఈ మంత్ లో వర్కౌట్ అవుతుందండి డెఫినెట్ గా. ఇప్పటి వరకు అంటే ఏదైనా మీరు స్ట్రగుల్స్ కానీ ఫేస్ చేసినట్టయితే, ఈవెన్ మీరు డాక్టర్ కన్సల్ట్ అయినా సరే మీకు రిజల్ట్ అనేది ఎంతో కొంత పాజిటివ్ గా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ టైంలో ఏం చేస్తున్నా సరే మిమ్మల్ని మీరు కన్సిడర్ చేసుకొని మీకు అది హ్యాపీనెస్ ఇస్తుందా లేదా, మీరు మెంటల్ గా పీస్ ని ఫీల్ అవుతున్నారా లేదా చూసుకొని ఏదైనా కన్సిడర్ చేయండి. అది మీకు అక్కడ స్ట్రెస్ కలుగుతుంది, దీనివల్ల మీరు సఫర్ అయ్యేలా ఉన్నారు అనిపిస్తే మీరు ఏంటంటే చేంజ్ చేసుకోవడం ట్రై చేయొచ్చు. బట్ అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. అండ్ సెల్ఫ్ కేర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మిమ్మల్ని మీరు ఏంటంటే బెటర్ గా ట్రీట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడైనా స్పా కానీ, లేకపోతే మసాజ్ కానీ, స్పా కానీ, షాపింగ్ కానీ, ఏవైనా సరే మూవీస్, రెస్టారెంట్స్ ఏవైనా సరే విజిట్ చేయండి. ప్రాబ్లం లేదు. మీకు ఎక్కడ కంఫర్టబుల్ గా అనిపిస్తే అక్కడ ఉండండి. ఎక్కడైనా టూర్స్ ఆర్ ట్రిప్స్ వెళ్ళడం కానీ మీ ఇష్టమేనండి. అంటే మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడం కోసం ఈ టైంలో మీరు ఏదైనా చేయొచ్చు. దానివల్ల కూడా మేబీ గ్రోత్ అనేది రావచ్చండి. పర్సనల్ గ్రోత్ మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే పర్సనల్ గ్రోత్ అంటే ఇంకేంటో కాదండి, మీరు ఎక్కడ పీస్ ని ఫీల్ అవుతారు, మీరు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారు అనేది థింక్ చేస్తూ మీరు మూవ్ అవుతూ ఉండండి. డెఫినెట్ గా మీలో చేంజెస్ అయితే వస్తాయి. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు మీ లైఫ్ లో ఏదో ఒక సిచ్యువేషన్ లో ఇంకా ఇది జరగదు, హైలీ ఇంపాసిబుల్, ఇంకా మనం ఇక్కడ హోప్ పెట్టుకోవడమే వేస్ట్ అనుకున్న సిచ్యువేషన్ లోని థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మీరు ఇంపాసిబుల్ అనుకుంటే పాసిబుల్ అవుతుందండి. ఇప్పుడు అది ఏదైనా కూడా అవ్వచ్చు. సో దానికి కూడా మీరు ఏంటంటే మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండండి. ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడు జరగవండి. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం లాగా ఎప్పుడో సమ్ రేర్ మూమెంట్స్ లో జరుగుతాయి. ఇప్పుడు మీకు అలా ఏదో జరగబోతుంది అనమాట. ఇది మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అది కూడా అంటే యూనివర్స్ మీకు రివార్డ్ ఇస్తుంది అని అనుకోవచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్ లో మీరు ఏదో కానీ ఒకటి వర్కౌట్ అవ్వాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారండి. చాలా కష్టపడ్డారు అండ్ చాలా సాక్రిఫైసెస్ చేసుకున్నారు. మేబీ చాలా మాటలు కూడా పడి ఉన్నట్టు ఉన్నారు. సో రకరకాలుగా కనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తున్నట్టయితే. డెఫినెట్ గా అంటే చాలా కష్టపడ్డారండి ఒకటి వర్కౌట్ అవ్వాలి అని చెప్పి. సో మీకు ఏంటంటే ఇప్పుడు అది పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది, కానీ రిజల్ట్ మాత్రం ఏం కనిపించట్లేదండి. సిచ్యువేషన్ అయితే వర్కౌట్ అవుతుందని ఎక్కడో అనిపిస్తున్నట్టు ఉంది, కానీ అంటే మీకు అది ఎక్కడ యాక్షన్ లో కనిపించట్లేదు చేంజ్ అనేది. సో మీరు ఏంటంటే థింగ్స్ ఏంటంటే సేఫ్ గా ఆపరేట్ చేద్దాం అని చూస్తున్నారు, రిస్క్ తీసుకోకూడదు అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు ఇంత పాజిటివ్ వైబ్స్ ఇచ్చింది, మీరు ఏంటంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టిందే అనుకున్నట్టు అవ్వలేదు అని అంటే మేబీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలేమో, లేకపోతే ఇక్కడ మనం ఏంటంటే ఒకప్పుడు అంత రిస్క్ తీసుకోకూడదేమో ఇలా ఫీల్ అవుతున్నారు. సో బేసిక్ గా ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, మీరు ఏంటంటే రిస్క్ తీసుకున్నా తీసుకోకపోయినా సిచ్యువేషన్ మీకు వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఆ మీలో ఉన్న ఆ చైల్డ్ లైక్ ఎనర్జీ ఏంటంటే థింగ్స్ ని కాంప్లికేట్ చేస్తుంది. అంటే ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు కొంత సెన్సిటివ్ గా ఉన్నారండి. అంటే ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అని చెప్పొచ్చు, లేకపోతే ఇమ్మెచ్యూర్ గా థింక్ చేస్తున్నారు ఆర్ చైల్డిష్ గా అయినా సరే బిహేవ్ చేస్తున్నారు. సో దాని వల్ల ఏంటంటే ఇది కాంప్లికేట్ అయిపోతుంది.
వచ్చే రోజుల్లో యూనివర్స్ అయితే మీకు మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తుంది. మీరు దీనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ నేను రిస్క్ తీసుకోకూడదు, నేను సేఫ్ గా ఆపరేట్ చేస్తానని ఒక రాంగ్ పాత్ ని చూస్ చేసుకుంటున్నారు. లైక్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ఉండకపోవడం. అంటే మీలో కొంతమంది ఏం చేస్తారంటే మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటికి ఇంకొకటి మాట్లాడతారండి. మనసులో ఆలోచనలు ఒకలా ఉంటే బయటికి ఇంకొకటి చేస్తారు. సో అలా చేసే బదులు తక్కువ మాట్లాడితే సరిపోతుంది కదా, మొత్తం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఆర్ ఇంకేదో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు థింగ్స్ మీకు ఇక్కడ వర్కౌట్ అవుతాయని మీరు చూసుకొని దాని ప్రకారం మీరు అంటే యాక్షన్ తీసుకోవడం అనేది అది వేరండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వ్యక్తులకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదండి, తక్కువ మాట్లాడితే సరిపోతుంది. దీనికోసం ఎక్కువ అంటే మీ ఒపీనియన్ ఇది, లేకపోతే మీరు ఇదే చేయాలనుకుంటున్నారు అన్నట్టుగా ప్రతిదీ కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఖచ్చితంగాను మీలో కొన్ని చేంజెస్ అయితే రావాలండి. మీలో కొన్ని చేంజెస్ వస్తే మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ అనేవి మీకు వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే మీకు పాజిటివ్ వైబ్స్ ఏదైతే వస్తున్నదో అది ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో మీరు ఫీల్ అవుతున్నారు, బట్ అది మీకు అవుట్కమ్ మాత్రం కనిపించట్లేదు అంటే టైం కాదు కాబట్టే కనిపించట్లేదు. అండ్ మీరు రియాక్ట్ అవుతున్న వే కూడా కొంత డిఫరెంట్ గా ఉంది. అండ్ ఈ డీలింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంత ట్రాన్స్పరెంట్ గా కూడా మీరు ఉండట్లేదు, అందుకే ఇలా జరుగుతున్నట్టుంది. బట్ వచ్చే రోజుల్లో మాత్రం వర్కౌట్ అవుతుందండి, మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. యూనివర్స్ అయితే మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. సో మీరేంటంటే అందుకే కొంత స్టెబుల్ గా ఉండాలి అండ్ మెచ్యూర్డ్ గా డీల్ చేయాలండి ఈ సిచ్యువేషన్ ని. మీ ఇష్టం ఆ తర్వాత. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టీకి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.